రాష్ట్ర కుర్మ సంఘం నిర్వహించనున్న రాష్ట్ర సంఘం ఎన్నికల సందర్భంగా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ప్యానెల్ 2 పేరుతో దుష్ప్రచారం చేస్తూ కుర్మ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతున్నారని రాష్ట్ర సంఘం నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పలు ప్రాంతాల్లో ప్యానెల్ 2 వారు ఎన్నికలంటూ గొగ్గలు పెడుతూ సంఘం కార్యకలాపాలపై సంఘం పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వాటి విషయంలో అస్సలు పట్టించుకోకూడదని వారి మాటలు తిప్పికొట్టాలని రాష్ట్ర సంఘ నేతలు కోరారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు కురుమ రత్న, మాజీ ఎమ్మెల్సీ యగ్గ మల్లేశం కుర్మ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మల్లేశం అన్నగారు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్ర సంఘానికి కుర్మలకు 2,000 కోట్ల ఆస్తులు కూడబెట్టడం జరిగిందని, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి బంగారు నారాయణ కుర్మ, రెక్కల కొండలరాజు కుర్మ, కొలుపుల నరసింహ కుర్మ, ఒగ్గు కుమారస్వామి కుర్మ, కొంగొండ విమల్ కుర్మ, సిహెచ్ బల్లా మల్లేషు కుర్మ, చిగుమళ్ల రాఘవేందర్, ఎలియాస్ రఘు కుర్మ, చిట్టం శైలేందర్ కుర్మ, రాష్ట్ర కుర్మ మహిళా సంఘం అధ్యక్షులు తమగొండ బాలమణి ఇలా అనేక మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు, పోటీ చేసే హక్కు అందరి సభ్యులకు హక్కు ఉందని వారు పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో కొమరవెల్లి, మన్సూరాబాద్, కోకాపేటలో భవనాలు ఉన్నప్పటికీ సంఘ పెద్దలు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాటుపడలేదని తేల్చిపడేశారు. ప్రభుత్వాలకు పెద్దలందరూ పన్నులు చెల్లిస్తున్నారని కూడా గుర్తు చేశారు. పిచ్చోడి చేతిలో రాయి కుక్కతోక వంకర అన్న చందంగా జై శ్రీరామ్ అంటూ చెప్పుకొని తిరుగుతున్న యూట్యూబర్ రౌడీయిజంలో సాయినాథ్ అనే వ్యక్తి, అతనికి కొంతమంది తోడుగా ప్యానెల్ 2 పేరుతో అక్రమ ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం, బూతులు తిడుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. సంఘాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని పగటికలలు కంటున్నారని అనేక ఆరోపణలు చేశారు. పారదర్శకంగా జరిగే మన రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా పోటీ చేయవచ్చు, గెలవచ్చు. కానీ సంఘంపై, సంఘ పెద్దలపై బురద జల్లే విధంగా వ్యవహరిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. చిల్లరగాండ్లకు చిల్లర బుద్ధులు అన్నట్లు వ్యవహరిస్తున్న శ్రీనాథ్, కోకాపేటలో దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవన విషయంలో కావాలని మరీ పన్ని కట్టుకొని రాద్ధాంతం చేస్తున్న ప్రబుద్ధులకు కూడా ఇదే మా హెచ్చరిక. బయల ప్రకారం పారదర్శకంగా జరిగే తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికలు రాష్ట్ర కుర్మలందరూ సహకరించాలని, తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర సంఘ పెద్దలు కోరుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర సంఘం ఎన్నికల్లో కుర్మలందరూ సహకరించాల్సిందేనని తెలిపారు. ఇక ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా మాట్లాడేటోడు, వాని అయ్య గాని, వాని తాత గాని, వాడు గాని, ఇంకా వారి పెద్దలు ఇంకెవరున్నా ఎవ్వడు ఒక రూపాయి సంఘానికి తీసుకొచ్చి ఇచ్చినోడు లేడు, చేసినోడు లేదు. నేను ఇయ్యాలనే ఒక వీడియో, వాడు ఉండేది లండన్, నీవు ఈ డబ్బులు తీసుకుపోయి ఏదో గుల్బర్గా పువ్వులు కొంటున్నావంట అనేది ఒకటి పెట్టాడు. నా గురించి ఏం తెలుసు, నా ఫ్యామిలీ గురించి ఏం తెలుసు, నా నాయనమ్మనే 4 గుంట్ల కప్పులు ఇచ్చేది ఎవరైనా తెలుసుకోండి. నా గురించి మాది ఎవరన్నా ఎగేశ్వరమ్మ అంటే ఏంటిది అనేది పెద్ద మనుషులు చెప్తారనుకో, ఇయ్యాలంటే పిల్లలు ఎవరు చెప్పండి. కానీ ఆ నాటి నుంచి ఆ విధంగా ఉన్న ఫ్యామిలీ రమేష్ కుమార్ అంటే ఆయన పెద్ద మనిషి, నేటి కుర్మవాణి అని పేపర్ పెట్టి 4 పేజీలు, ఈయన భూస్వామి అని. నేను నాకు ఇప్పుడు కూడా 400 ఎకరాల పొలం ఉన్నది. ఆడ ఒక్క గుల్బర్గనే కాదు, గుల్బర్గాల వెంచర్సే నడుస్తున్నాయి. కానీ నేను ఇప్పుడు కూడా కావే. బుద్ధి జ్ఞానం లేకుండా ఆడు గాడ కూర్చొని వాడు హైదరాబాద్కు వస్తే కూర్చోబెట్టి వానికి ఏం సంగతి ఎవరికి చూపుతారు. 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళమే. మేము ఎవరి దగ్గర ఆడుకోనో ఇంకేదో చెప్పేది మా రక్తంలో లేదు. ఎన్నో పెళ్లిళ్ళు చేసినాం, ఎన్నో పేరంటాలు చేసినాం. ఈ విధంగా సంఘానికి నాశనం చేసే ఈ నా కొడుకులకు ఏమి నాలెడ్జ్ లేదు. సంఘం మీద ఇంత బురద జల్లాలి. ఆడపోయి కాంప్లెట్, ఈడపోయి కాంప్లెట్.